ముంతంగి జాతీయ రహదారిపై తాగునీరు వృధాగా పోతుంది అనడానికి పటాన్చేరు మండలం ముంతంగిలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. పగిలిన పైప్ లైన్ ద్వారా తాగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. రోడ్డు వెంబడి తాగునీరు వృధాగా పోతుంది. అయితే ముంతంగి చిట్కుల్ గ్రామాలను కలుషిత పీడిత గ్రామాలుగా, భూగర్భ జలాలు కలుషితమై ప్రాంతాలుగా సుప్రీంకోర్టు గుర్తించి ఉచితంగా తాగునీరు అందజేయాలని ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా 2017 నుంచి ఈ ప్రాంతానికి ఉచితంగా సురక్షితమైన తాగునీరును అందజేసింది. నీరు వృధాగా పోతున్నా మిషన్ భగీరథ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు.